నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇటువంటి సీన్ చూసి నాకు హ్యాపీ అనిపించింది. తెలంగాణ సీఎం, ఏపీ సీఎం, ఏకంగా తెలంగాణ సీఎంతో వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయినటువంటి మంత్రులు ఏంటి, నాయకులు ఏంటి, లీడర్ మొత్తం క్లోజ్గా ఉండటం. మన ధూళిపల్లి నరేంద్ర, పొన్నూరు ఎమ్మెల్యే, ఆయన కుమార్తె దీప్తి ఆమె పేరు, వివాహం గుంటూరులో చేస్తున్నారు. దానికి సీఎంలు వచ్చున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి, లోకేష్ బాగా క్లోజ్ అనమాట. ఆ సరదా సన్నివేశం చూసి అంతా కూడా అబ్బా ఎంత చక్కగా ఉందబ్బా వేడుక అని అనుకున్నారు. ఇక ఆ మూమెంట్లో లోకేష్ ఆయన ఏమన్నాడు ఏంటి వీడియో అటాచ్ చేస్తారు చూడండి. మహిళల రిజర్వేషన్ అన్నప్పుడు ఆల్రెడీ తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ స్థానాన్ని కూతురికి ఇస్తానంటే మరి పాప తండ్రి స్థానానికి ఎసరే కదా. ఆ ఫన్నీ నేను ఎస్పీ ఛానల్లో పెడుతున్నాను, క్యాటిస్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నా. ఎందుకు మెయిన్ ఛానల్ ఎందుకు పెడుతున్నాను? 2 రాష్ట్రాల చెందినటువంటి కీలకమైనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఒక వేడుక హాజరై అక్కడ అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండటం, అండ్ 2 రాష్ట్రాలు చెందినటువంటి మంత్రులు ఒక చోట ఉన్నప్పుడు సరదాగా ఫన్నీగా మాట్లాడుకోవడం, ఇదండి మనకు కావాల్సింది. 2 తెలుగు రాష్ట్రాలు అన్నప్పుడు వేరుపడ్డాం, కానీ కలిసి మీద సంతోషంగా బతకాల, కలిసి మీద సంతోషంగా ఎదగాల. సో ఈ వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మీలో కూడా కళలో కూడా ఎవరో కూడా ఆంధ్ర వాళ్ళని తెలంగాణలో తక్కువ చేయొద్దు, తెలంగాణలో ఆంధ్రలో తక్కువ చేయొద్దు. మనం తెలుగు తల్లి బిడ్డలమండి, గొప్పగా ఎదుగుదాం, ఎక్కడున్నా తెలుగు వాళ్ళం. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ లోకేష్ వచ్చేసి ఏమంటున్నాడు, త్వరలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతుంది, దెన్ అప్పుడు మహిళలకి సీట్లు పెంచాలి, సీట్లు ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? తండ్రి కూతురు ఉన్నారు, మరి 2 ఒకే ఇంట్లో ఇవ్వలేరు కదా, అందుకని మీ నాన్న నీకు ఇస్తానమ్మని సరదా కంటే మా సీట్కి ఎసరు పెడుతున్నాడు బాబు అని చెప్పేసి ధూళిపల్లి నరేంద్ర ఫ్రెండ్లీగా అన్నారు. ఆ సీన్లో వచ్చేసి లోకేష్ ఉన్నారు, నరేంద్ర ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు. నిజంగా నాకైతే ఆ వేడుక చాలా హ్యాపీగా అనిపించింది. రిజర్వేషన్ వస్తే రెడీగా ఉంది.